శ్రీరామ 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 రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. శ్రీరామ జయం. శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండము తాత్పర్య సహితము కవితిలక శ్రీ యామిజాల పద్మనాభస్వామి గారిచే తాత్పర్యము వ్రాయబడినది. ఆసక్తి కల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. ఇది శ్రీమత్సుందరకాండే ఏకోనవింశ సర్గః. ఇది శ్రీమత్సుందరకాండము 19వ సర్గము. తస్మిన్నేవ తతః కాలే రాజపుత్రీ త్వనిందితా రూపయౌవన సంపన్నం భూషణోత్తమభూషితం తతో దృష్ట్వైవ వైదేహీ రావణం రాక్షసాధిపం ప్రావేపత వరారోహా ప్రవాతే కదళీ యథా. అంతనా సమయమున రాజపుత్రికయు పరిశుద్ధ స్వభావము గొప్ప పిరుదులు గలదియును నగు సీతాదేవి రూపయౌవన సంపన్నుడును మేలైన నగలనలంకరించుకొన్నవాడును రాక్షసులకు రాజును అగు రావణుని దూరము నుండి చూడగానే పెనుగాలిచే మిక్కిలి నూగులాడు అరటి చెట్టు వలె మిక్కిలి కంపించెను. ఆచ్ఛాద్యోదరమూరుభ్యాం బాహుభ్యాం చ పయోధరౌ ఉపవిష్టా విశాలాక్షి రుదంతి వరవర్ణిని. పతివ్రతయు విశాలములగు నేత్రములు కలదియును నగు సీతాదేవి రావణుని జూచి తొడలతో గడుపును చేతులతో స్తనములను కప్పుకొని ముడుచుకొని కూర్చుండి ఏడువసాగెను. దశగ్రీవస్తు వైదేహీం రక్షితాం రాక్షసీ గణైః దదర్శ సీతాం దుఃఖార్తాం నావం సన్నామివార్ణవే. విదేహరాజ కుమార్తెయు రాక్షస స్త్రీల గుంపుచే రక్షింపబడునదియు దుఃఖపీడితయు నగు సీతను సముద్రమునందు మునిగిన నావవలెనున్న దానిని రావణుడు చూచెను. అసంవృతాయామాసీనాం ధరణ్యాం సంశ్రితవ్రతాం చిన్నాం ప్రపతితాం భూమౌ శాఖామివ వనస్పతేః. పాతివ్రత్య నియమము నవలంబించిన సీతాదేవి ఆస్తరణలేని నేలపై కూర్చున్నదై నరకుటచే భూమిపై బడిన చెట్టు కొమ్మ వలె గానవచ్చెను. మల్లమండన చిత్రాంగీం మండనార్హామమండితాం మృణాళీ పంకదిగ్ధేవ విభాతిన విభాతి చ. మురికి పట్టుట వలన వింతగా దోచు శరీరము కల్గి అలంకారములకు దగియున్నను వానిని ధరింపకయేయున్న సీత బురదతో గూడిన తామరతూడు వలె ప్రకాశించునదియు ప్రకాశింపకున్నదియుగా తోచెను. సమీపం రాజసింహస్య రామస్య విదితాత్మనః సంకల్పహయ సంయుక్తై ర్యాంతీమివ మనోరథైః. ఆమె సంకల్పములనిడి గుర్రములతో గూడిన మనస్సులోని కోరికలతో రాజశ్రేష్ఠుడును తత్వవేత్తయును నగు శ్రీరాముని సమీపమునకు బోవుచున్నట్లు కానవచ్చినది. సుష్యంతీం రుదతీమేకాం ధ్యానశోకపరాయణాం దుఃఖస్యాంతమపశ్యంతీం రామాం రామమనువ్రతాం. ఆమె మిక్కిలి చిక్కిపోయి ఏడ్చుచు ఏకాకిని అయి ఎల్లప్పుడూ ఆలోచనతోనూ దుఃఖముతోనూ కూడియున్నదై తన దుఃఖమునకు తుదిగానక మనస్సులో రామునే ధ్యానించుచుండెను. వేష్టమానాం తథా విష్టాం పన్నగేంద్రవధూమివ ధూప్యమానాం గ్రహేణేవ రోహిణీం ధూమకేతునా. మణిమంత్రాదులచే గట్టబడి నేలపై జుట్టుకొనియున్న నాగుపాము వలెను కేతుగ్రహముచే బాధింపబడిన రోహిణీ నక్షత్రము రీతిని ఆమె చూపడుచుండెను. వృత్త
యుక్తశీలకులే జాతామాచారవతి ధార్మికే పునః సంస్కారమాపన్నాం జాతామివ చ దుష్కులే. సదాచారము గలిగి ధార్మికమగు నొత్తమ వంశమునందు జనించి చెడ్డ కులమున వివాహము చేయబడిన స్త్రీ వలె నామె కానవచ్చెను. అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ అమ్నాయానామ యోగేన విద్యాం ప్రసితిలామివ. కల్పితమైన పెద్ద అపవాదము వలన జడిన కీర్తి వలెను, మననము లేనందున మరపునకు వచ్చి చెడిన విద్య వలె ఆమె కనబడెను. సన్నామివ మహాకీర్తిం శ్రద్ధామివ విమానితాం పూజామివ పరీక్షీణా మాసాం ప్రతిహతామివ. క్షీణించిన గొప్ప కీర్తి వలెను, అవమానమును పొందిన శ్రద్ధ వలెను, పూజాద్రవ్యములు లేని పూజ వలెను, నిష్ఫలమైన ఆశ వలెను సీతయుండెను. ఆయతీమివ విధ్వస్తామాగ్నాం ప్రతిహతామివ దీప్తామివ దిశం కాలే పూజామపహృతామివ. క్షీణించిన ప్రభావము వలెను, ఆచరింపబడిన యాజ్ఞ వలెను, ఉత్పాత కాలమున జ్వలించుచున్న దిక్కు వలెను, దుష్టులచే చెడగొట్టబడిన పూజ వలెను సీతాదేవి తోచెను. పద్మినీమివ విధ్వస్తాం హతశూరాం చమూమివ ప్రభామివ తమోధ్వస్తాముపక్షీణామి వాపగాం. ఆమె కాంతి నశించిన పద్మలత వలెను, నాయకుడు మరణించిన సైన్యము వలెను, చీకటిచే నశింపజేయబడిన వెలుగు వలెను, ప్రవాహము నశించిన నది వలెను ఉండెను. వేదీమివ పరామృష్టాం శాంతామగ్నిశిఖామివ పౌర్ణమాసీమివ నిశాం రాహుగ్రస్తేందు మండలాం. ఆమె పరామృష్టమైన యజ్ఞవేదిక వలెను, చల్లారిన యజ్ఞజ్వాల వలెను, రాహుగ్రస్తమైన పున్నమరాత్రి నాటి చంద్రమండలము వలెను కానవచ్చెను. ఉత్సృష్ట పన్న కమలాం విత్రాసిత విహంగమాం హస్తిహస్త పరామృష్టామాకులాం పద్మినీమివ. ఏనుగు తొండముచే ఊడబెరుకబడిన పత్రములు గల కమలములతో బెదరగొట్టబడిన పక్షులతో మిక్కిలి కలకబారిన తామర కొలను వలె సీత కానబడెను. పతిశోకాతురాం శుష్కాం నదీం విశ్రావితామివ పరయా మృజయా హీనాం కృష్ణపక్ష నిశామివ. భర్తను గూర్చిన దుఃఖముచే మిక్కిలి కృషించినను కోమలములగు నవయవములతో నొప్పు సీత కృష్ణపక్షరాత్రి వలె కాంతి విహీనమై నుండెను. సుకుమారీం సుజాతాంగీం రత్నగర్భగృహోచితాం తప్యమానామివోష్ణేన మృణాళీమచిరోద్ధృతాం. కోమలములను అందమైనవియు నగు నవయవములతో నొప్పుచు మణిమయ గృహములలో నుండదగిన దియ్యును, ఉత్త నేలపై నున్నదియు, నీటి నుండి పెరుకబడి ఎండ వేడిమికి వాడిపోయిన తామరతూడు వలె ఆమె కనబడెను. గృహీతా మాళితాం స్తంభే యూథపేన వినాకృతాం నిస్వసంతీం సుదుఃఖార్తాం గజరాజవధూమివ. వేటకాండ్రచే బట్టుగొనబడి గజరాజును విడిచి దుఃఖార్తయై నిట్టూర్పులూర్చుచు స్తంభమునకు గట్టబడియున్న విడి ఏనుగు వలె నామేయుండెను. ఏకయా దీర్ఘయా వేణ్యా శోభమానామయత్నతః నీలయా నీరదాపాయే వనరాజ్యా మహీమివ. సంస్కారము లేకుండుట వలన ప్రయత్నము లేకయే ఒంటి జడగా అల్లుకొన్న పొడుగాటి కేశములతోనున్నయామె శరత్కాలమున నల్లని వృక్షముల పంక్తితో గూడిన భూమి వలె గానవచ్చెను. ఉపవాసేన శోకేన ధ్యానేన చ భయేన చ పరీక్షీణాం కృశాం దీనామల్పాహారాం తపోధనాం. తపస్సే ధనముగా గల సీత ఉపవాసము చేతను, దుఃఖము చేతను, ధ్యానము చేతను, భయము చేతను మిక్కిలి క్షీణించి చిక్కిపోయి దీనురాలై అల్పాహారము కలదైనట్లు తోచెను. ఆయాచమానాం దుఃఖార్తాం ప్రాంజలిం దేవతామివ
భావేన రఘుముఖ్యస్య దశగ్రీవ పరాభవం. ఆయాసమును పొంది దుఃఖార్తయై చేతులు జోడించి సీతరాముని మూలమున దశకంఠునకు పరాభవము కలుగునట్లు చేయవలెనని దేవతలను ప్రార్థించుచున్నట్లుండెను. సమీక్షమాణాం రుదతీమనిందితాం సుపక్ష్మతాం రాయత శుక్లలోచనాం అనువ్రతాం రామమతీవ మైథిలీం ప్రలోభయామాస వధాయ రావణః. నలువైపులను దృష్టిని ప్రసరింపజేయుచు రోదనము చేయుచున్నదియు అనిందతేవు అందమైన కనురెప్పలతో ఎర్రని కనుగొలకులతో తెల్లని కన్నులు కలదియు సదా రామునియందే మనస్సును ఉంచునదియు నగు నా మిథిలేశుని పుత్రికయగు సీతను రావణుడు మంచి మాటలచే తనపై అభిమానము కలిగించుకొనుటకు బూనుకొనెను. ఇది శ్రీమత్ సుందరకాండము 19వ సర్గము సమాప్తము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.